మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్కారం. మన జీవితంలోకి తరగని సిరి సంపదలను ఆహ్వానించే ఒక పురాతన రహస్యం గురించి ఈరోజు తెలుసుకుందాం. అదే అక్షయ పాత్ర. ఇది కేవలం ఒక పాత్ర కాదు, అంతులేని సమృద్ధికి ఒక ప్రతీక. దాని వెనక ఉన్న శక్తిని ఆవిష్కరిద్దాం. మనందరం మన జీవితంలో స్థిరమైన సంపద, సమృద్ధి ఉండాలని కోరుకుంటాం కదా. మన ప్రయత్నాలకు తోడుగా ఎప్పటికీ తరగని ఒక సానుకూల శక్తి మనతో ఉంటే ఎంత భరోసాగా ఉంటుంది. ఆ ఆలోచనే మన ఇవాల్టి ప్రయాణానికి పునాది. ఈ మార్గం పేరులోనే దాని అద్భుతమైన శక్తి దాగి ఉంది. అక్షయ. సంస్కృతంలో దీని అర్థం ఎప్పటికీ తరగనిది, క్షయం లేనిది. ఈ సూత్రమే అక్షయ పాత్రకు ప్రాణం పోస్తోంది. ఇప్పుడు ఈ అక్షయ పాత్రను ఎలా సిద్ధం చేయాలో చూద్దాం. దీనికి కొన్ని ప్రత్యేకమైన, పవిత్రమైన వస్తువులు అవసరం. అవేంటో తెలుసుకోవటం ఆసక్తికరంగా ఉంటుంది కదూ. మొదటగా ఒక చిన్న వెండి పాత్రనుగాని, శుభ్రమైన గాజు పాత్రనుగాని తీసుకోండి. ఆ పాత్రకు బయట పసుపు రాసి దానిపై కుంకుమ బొట్టు పెట్టాలి. ఇది ఆ పాత్రను పవిత్రం చేయడానికి మొదటి మెట్టు. ఇప్పుడు ఈ పాత్రను శక్తివంతం చేసే వస్తువులను చూద్దాం. ఇందులో ప్రకృతి ప్రసాదించిన కల్లు ఉప్పు, సువాసన వెదజల్లే పచ్చ కర్పూరం, లవంగాలు, యాలకలు, శుభానికి ప్రతీకలైన పసుపు కొమ్ము, తామరగింజలు, వీటన్నింటితో పాటు ధనాన్ని ఆకర్షించేలా కొన్ని నాణేలను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టిన చిన్న మూట. ఇంతకీ కేవలం ఈ వస్తువులనే ఎందుకు ఎంచుకున్నారు? వాటి వెనుక ఉన్న రహస్యమేమిటి? సరే, ఇప్పుడు ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. ఈ వస్తువుల వెనుకున్న లోతైన అర్థాలను, వాటి ప్రాముఖ్యతను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ప్రతి వస్తువు ఒక శక్తివంతమైన సంకేతం. ఈ మిశ్రమంలో అన్నింటికన్నా కీలకమైనది కల్లు ఉప్పు. దీన్ని కేవలం ఉప్పుగా కాదు, సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. సముద్రమథనం నుండి లక్ష్మీదేవితో పాటు ఉద్భవించడం వల్ల దీనికి అంతటి ప్రాముఖ్యత. అందుకే ఈ పాత్రలో సగానికి పైగా ఉప్పుతో నింపాలి. ఇదే మన సంపదకు పునాది. మిగిలిన వస్తువులు కూడా అంతే ముఖ్యం. కర్పూరం, లవంగాల సువాసన మన పరిసరాల్లోని ప్రతికూల శక్తులను తొలగించి ఒక ప్రశాంతమైన, సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. బురదలో పూసిన, స్వచ్ఛంగా ఉండే తామరగింజలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా పవిత్రంగా ఎదగడానికి ప్రతీక. పసుపు, కుంకుమ శుభానికి, దైవానుగ్రహానికి చిహ్నాలు. ఇక ఆ ఎర్రటి మూట ఒక అయస్కాంతంలా పనిచేస్తూ ధనాన్ని ఆకర్షించి అది మన దగ్గరే నిలిచి ఉండేలా చేస్తుంది. ఇప్పటివరకు మనం తయారీ, దాని వెనుక ఉన్న అర్థం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అసలైన ఆచరణలోకి, అంటే ఈ పాత్రను ఎలా పూజించాలి, ఎలా వాడుకోవాలో చూద్దాం. ఈ అక్షయ పాత్ర స్థాపనకు ఒక ప్రత్యేకమైన సమయం ఉంది. అది అక్షయ తృతీయ నాడు, అంటే వైశాఖ శుద్ధ తృతీయ రోజున. ఆ రోజు ఉదయం 5:30 నుండి 7 గంటల మధ్య ఉన్న శుభముహూర్తంలో దీన్ని ప్రారంభిస్తే విశేష ఫలితాలుంటాయి. ఈ ఆచరణ చాలా సరళమైనది. ముందుగా చెప్పిన శుభముహూర్తంలోగా పాత్రలో అన్ని వస్తువులను ఉంచి సిద్ధం చేయాలి. ఆ తర్వాత దాన్ని మీ పూజా మందిరంలో ఉంచి మనసును లగ్నం చేసి భక్తితో లక్ష్మీ అష్టోత్తరం లేదా కనకదారా స్తోత్రం వంటివి పఠించాలి. ఇది ఆ పాత్రకు జీవం పోసే ప్రక్రియ. ఇది కేవలం ఒక్క రోజుతో ముగిసేది కాదు. ఇక్కడి నుండే అసలు ఆచరణ మొదలవుతుంది. ప్రతి శుక్రవారం మీ శక్తి మేరకు కొంత ధనాన్ని ఆ పాత్రలో సమర్పించాలి. అలాగే ఏదైనా ముఖ్యమైన అవసరం వస్తే మంగళవారం నాడు దాని నుండి డబ్బు తీసుకోవచ్చు. ఇది కేవలం ఇవ్వడం, తీసుకోవడం కాదు. ఇది విశ్వంతో ఒక శక్తి ప్రవాహాన్ని సృష్టించడం. సంపద నిరంతరం ప్రవహిస్తూ ఉండాలి, నిలిచిపోకూడదు అనే సూత్రాన్నిది సూచిస్తుంది. ఈ ఆచరణలో దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందడానికి మనం ఒకే ఒక్క ముఖ్యమైన నియమాన్ని తప్పక పాటించాలి. ఆశీర్వాదాలు నిరంతరం కొనసాగడానికి ఇదే కీలకం. ఇదే ఆ అత్యంత కీలకమైన నియమం. పాత్రలోని ఉప్పు ఎప్పటికీ పూర్తిగా అయిపోకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నట్టు ఉప్పు లక్ష్మీ స్వరూపం, మన సంపదకు మూలాధారం. ఆ పునాదిని మనం ఎప్పటికీ బలహీనపడనీయకూడదు. మరి ఉప్పు తగ్గితే ఏం చెయ్యాలి? దానికి కూడా ఒక మార్గం ఉంది. అప్పుడప్పుడు ఏదైనా ఒక శుక్రవారం రోజున పాత ఉప్పును తొలగించకుండానే దానిపై కొత్త ఉప్పును పోసి నింపాలి.
ఇది శక్తి యొక్క నిరంతరతను, వృద్ధిని సూచిస్తుంది. ఈ విధానాన్ని శ్రద్ధగా, నమ్మకంతో పాటిస్తే ఫలాలు అద్భుతంగా ఉంటాయి. ధనానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి, ధాన్యానికి, పోషణకు అధిదేవత అయిన అన్నపూర్ణాదేవి అనుగ్రహం లభిస్తుంది. అప్పుల బాధల నుండి ఉపశమనం కలిగి క్రమంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడి నిరంతర ధన ప్రవాహం ఏర్పడుతుందని బలమైన నమ్మకం. ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇది కేవలం ఒక పూజ కాదు, ఒక క్రమశిక్షణ. నిరంతర ఆశీర్వాదాలు స్థిరమైన ఆచరణలోనే ఉన్నాయి. ఈ బాహ్య ఆచరణతో పాటు ధ్యానాన్ని కూడా మీ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే బాహ్య సంపదతో పాటు అంతర్గత ప్రశాంతత, స్థిరమైన శ్రేయస్సు కూడా సిద్ధిస్తాయి. మనకు తెలిసిన ఈ మంచి విషయాన్ని ఇతరులతో పంచుకోవడం కూడా ఒక రకమైన పుణ్యమే. ఈ పవిత్రమైన సమాచారాన్ని స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకుని వారి జీవితంలో కూడా వెలుగునింపవచ్చు. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.